ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బేసు ఐ మీన్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవన్నీ కూడా అన్నీ కూడా ఏలే, అన్నీ ఈక్వల్. ఓకేనా, క్యూబ్ అంటాం దీన్ని. ఓకేనా, దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఎల్ఎస్సి అంటాం దీన్ని, లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీన్ని మనం అంటాం ఎల్ఎస్ఏ. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే ఈ టాపు ఈ బాటము వదిలేసి మిగతా 4 సైడ్లు, ఇది మొత్తాన్ని కలిపితే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ ఏరియా అంతా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్, అంటే ఇది ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఈ ఫేస్ చూస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇది ఒక ఏ స్క్వేరు ప్లస్ ఈ వెనకాలది అది ఏ స్క్వేరు ప్లస్ ఈ పక్కది ఇది ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇది 4a స్క్వేర్. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. అర్థమైందా? టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, దీన్ని ఏమంటాం, టీఎస్ఏ అంటాం, టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే ఇప్పటివరకు ఈ 4 యాడ్ చేసాం కదా, ఇప్పుడు టాపు బాటమ్ మొత్తాన్ని కలపాలి, ఈ రెండింటిని కూడా కలపాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ప్లస్ 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 ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6a స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత ఏంటి, వాల్యూమ్ ఒకటి, వాల్యూమ్, ఈ 3 ఇంపార్టెంట్. వాల్యూమ్ ఏంటి, ఏ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, లెంత్ ఏ, బ్రెడ్త్ ఏ, అలాగే హైట్ కూడా బ్రెడ్త్ ఏ అండ్ హైట్ కూడా ఏ, అంటే ఏ ఇంటూ ఏ, ఇది నథింగ్ బట్ ఎంత, ఏ క్యూబ్. అర్థమవుతుందా? ఇది ఏ క్యూబ్. వాల్యూమ్ ఎంత వచ్చింది, ఏ ఇంటూ ఏ దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఓకే, ఇది వాల్యూమ్కి క్యూబ్ అయింది. సెకండ్ది వచ్చి క్యూబాయిడ్. క్యూబాయిడ్ నథింగ్ బట్ ఏంటంటే 3 డైమెన్షనల్ షేప్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. అంటే క్యూబ్ అంటే 3 డైమెన్షనల్ షేప్, 3 డైమెన్షనల్ ఆఫ్ స్క్వేర్. ఇది క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్ అన్నమాట. అంటే క్యూబాయిడ్ నథింగ్ బట్ రెక్టాంగిలే, బట్ ఏంటి అది 3 డైమెన్షనల్. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, అలాగే దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం హైట్ హెచ్ అనుకో. ఓకేనా, దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఫస్ట్ది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్ఏ. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ బాటమ్ తీసేయాలి, మిగతా 4. ఇప్పుడు దీని ఏరియా ఎంత అవుతుంది, లెంత్ ఇంటూ హైట్, ఇక్కడ ఎంత ఉంది, లెంత్ ఇంటూ హైట్ ఎల్ ఇంటూ హెచ్ ప్లస్ దీనిది ఇది హెచ్ ఇంటూ బ్రెడ్త్ బి ఇంటూ హెచ్ ప్లస్ ఇటువైపుది మళ్ళీ ఎల్ ఇంటూ హెచ్ ప్లస్ ఇటువైపుది మళ్ళీ బి ఇంటూ హెచ్. ఇది ఎంత ఉంది, 2LH ప్లస్ 2BH. ఈ రెండిట్లో కామన్ ఎంత ఉంది, 2H కామన్ ఉంది. 2H కామన్ చేస్తే L ప్లస్ P. ఇది LSAకి ఫార్ములా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఐ మీన్ క్యూబాయిడ్కి ఫార్ములా ఏంటంటే LSA 2H ఇంటూ L ప్లస్ P. దానికి ప్రూఫ్ కూడా ఇలా ఉంటుంది. అలాగే సెకండ్ది టోటల్ సర్ఫేస్ ఏరియా TSA. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైది టాప్ బాటమ్ 2 కూడా మళ్ళీ కలపాలి, అంతేనా? ఇది LH BH ప్లస్ ఇది లెంత్ ఇంటూ ఇది బ్రెడ్త్ LB ప్లస్ మళ్ళీ LB. ఎంత అవుతుంది, ఇది 2LH 2BH 2LB. అర్థమవుతుంది? ఓకేనా? ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2 కామన్ తీసేయండి, LH BH ప్లస్ LB. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. అలాగే థర్డ్ ఫార్ములా వచ్చి దీంట్కి వాల్యూమ్
వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే ఎల్బిహెచ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్నీ ఇంపార్టెంట్, ఓకేనా. అంటే ఐపీకి సంబంధించి అన్నీ రాకపోయినప్పటికీ, ఇంపార్టెంట్ క్వశ్చన్ రాకపోయినప్పటికీ, బట్ ఈ ఫార్ములాస్ మాత్రం మనకి కంపల్సరీ గుర్తుండాలి, గుర్తుపెట్టుకోవాలి. సిలిండర్ వచ్చేసి సిలిండర్ ఎలా ఉంటుంది మనకి, మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని హైట్ హెచ్ అనుకుంటే, ఇది ఆర్ అనుకుంటే, ఇది సెంటర్ ఓ, అర్థమైందా. ఇది హెచ్, ఇది ఆర్, ఓకేనా. దీనికి సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇందాక ఏంటనుకున్నా లాటరల్ సర్ఫేస్ అనుకో, లాటరల్ సర్ఫేస్ ఏరియా వేరంటే నథింగ్ బట్ అంటే ఇది కర్వ్డ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం, లాటరల్ సర్ఫేస్ ఏరియానే మనం ఏమంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే రాసుకోండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ దట్ ఈక్వల్ టు సిఎస్ఏని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం, ఇది మొత్తం హైట్, దీని యొక్క పెరిమీటర్ ఎంత 2πr, ఓకేనా. 2πr, దీన్ని 2πr ఇది వచ్చింది అంటే దీని ఏరియా వచ్చింది. 2πr ఏంటి, ఈ సర్కిల్ యొక్క ఏరియా, అంతేనా. ఈ బాటమ్ యొక్క ఏరియా అంతా 2πr, ఐ మీన్ పెరిమీటర్ అంతా 2πr. 2πr అంటే హెచ్ చేసామనుకోండి, దీని ఏరియా మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎంత, 2πr ఇంటూ హెచ్, ఇది నథింగ్ బట్ ఎంత, 2πrh. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్కి మనం పెరిమీటర్ ఎంత అనుకున్నాం, 2πr. దీని మొత్తం పెరిమీటర్ అంటే మనకి ఏమొచ్చినట్టు, వెడల్పు వచ్చినట్టు. అంటే వెడల్పు ఇంటూ హైట్ చేస్తే మనకి ఏరియా వస్తుంది కదా. కాబట్టి ఏరియా ఏమవుతుంది, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకు మొత్తం. దీన్ని ఒకవేళ ఇక్కడ మనం ఈ సిలిండర్ ఉంది కదా, దీన్ని కట్ చేసి మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే, ఇది కట్ చేసి ఈ సిలిండర్ని మనం ఇక్కడ మధ్యలో కట్ చేసి ఇలా ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే షీట్ ఎలా కదా ఉంటుంది, ఇదేంటిది 2πr. ఇది ఎందుకని, ఇది ఉంది కదా, ఇక్కడ కట్ చేసి దీన్ని ఎలా ఓపెన్ చేస్తే ఈ పెరిమీటర్ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది మనకి, 2πr ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత ఉంది, హెచ్ ఉంది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనం చేస్తే మనకి ఏం రావాలి, ఏరియా కదా రావాలి. సో 2πr ఇంటూ హెచ్ ఎంత, 2πrh. అర్థమైందా. పోనీ అలాగన్నా అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టీఎస్ఏ. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా 2πrh ప్లస్ దీని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ ఏరియా వచ్చింది, ఈ రౌండ్ ఏరియా వచ్చింది, బట్ టాప్ బాటమ్ రాలా. దీని ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంతా πr², దీనిది πr², ఎంత మొత్తం 2πr². ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది, 2πr కామన్ ఉంది. కామన్ తీస్తే హెచ్ ప్లస్ ఆర్, ఇది టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ వచ్చి ఈజ్ ఈక్వల్ టు πr². ఈ πrకి దీని టోటల్ ఎంత, బేస్ ఏరియా మొత్తం ఎంత, πr² ఇంటూ హెచ్ చేసామనుకోండి, ఏరియా ఇంటూ హైట్, అంటే ఏరియా ఇంటూ బ్రెడ్త్ హైట్ ఆర్ చేసామనుకోండి, ఇదేమవుతుంది మనకి, వాల్యూమ్ వస్తుంది. సో ఇదేంటిది, πr²h, ఇది వాల్యూమ్. అర్థమవుతుందా, దేర్ఫోర్ వాల్యూమ్. ఇదేంటిది, సిలిండర్ గురించి, ఓకేనా. నెక్స్ట్ కోన్ వచ్చేసి 4th వన్. కోన్ ఎలా ఉంటుంది మనకి, ఇది బేస్ ఎలా రౌండ్ షేప్లో ఉంటుంది, ఇది సెంటర్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ అనుకోండి, ఇది
హెచ్. ఇది సెంటర్ O. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఆర్, రేడియస్ ఆర్. ఇది ఎంత స్లాంట్ హైట్ అంటాం దీన్ని. ఇది ఎల్. దీన్ని ఏమంటాం స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం స్లాంట్ హైట్ అంటాం. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత పై ఆర్ హెచ్. ఇది పై ఆర్ హెచ్. దీనికి ఎంత పై ఆర్ హెచ్. ఇది దేనికి అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏంటంటే ఈ రౌండ్గా ఉన్నది, బేస్ ఉండదు. ఈ బేస్ పై ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఇది ఉండదు. ఓన్లీ దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రమే అవుతుంది. ఇది ఎంత అవుతుంది హైట్ ఇంటూ పై ఆర్ హెచ్ అవుతుంది. అలాగే టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ ఇది పై ఆర్ఎల్. పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. ఈ బేస్ ఏరియా కూడా యాడ్ అవుతుంది ఇక్కడ మొత్తం టోటల్ కాబట్టి ఇక్కడ పై ఆర్ కామన్ తీసామనుకోండి, పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. అలాగే వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, ఇది సిలిండర్లో కరెక్ట్గా 1/3 ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ ఏరియా ఉంది కదా, సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్, సిలిండర్ వాల్యూమ్ అంతా పై ఆర్ స్క్వేర్ హెచ్. దీంట్లో కరెక్ట్గా మనకి ఎంత ఉంటుంది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఎందుకు పై ఆర్ స్క్వేర్ హెచ్ దీంట్లో 1/3 ఉంటుంది అని చెప్పేసి అంటే జస్ట్ రఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది సిలిండర్ కదా, ఇది సిలిండర్. ఈ సిలిండర్లో మనం కోన్ ఇలాగా ఇన్సర్ట్ చేస్తే మనం ఇదేమవుతుందంటే ఇదొక ఏరియా. ఇది కరెక్ట్గా ఏంటంటే ఈ సిలిండర్లో ఏరియాలో ఈ కోను 3 భాగాలుగా విభజించింది. ఎలాగ ఇన్సర్ట్ చేస్తే ఇదొక భాగం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అంటే ఈ కోను ఏరియా ఈ సిలిండర్ ఏరియాలో కంపల్సరీ ఎంత ఉండాలి 1/3 ఉండాలి. 1/3 ఉంటుంది అంతే కంపల్సరీ. అర్థమవుతుందా? దీనికి ఒక రఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక క్రూడ్ వేలో ఒక ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుంది కాదు, కానీ ఒక గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి ఒక క్రూడ్ వేలో ఇదొక ఎక్స్ప్లెనేషన్. కంపల్సరీ కోన్ యొక్క ఏరియాలో సిలిండర్ యొక్క ఏరియాలో కోన్ యొక్క ఏరియా 1/3 ఉంటుంది కంపల్సరీ. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత పై ఆర్ స్క్వేర్ హెచ్, దాంట్లో 1/3 ఉంటుంది కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి ఫార్ములా. తర్వాత 5th స్పియర్. స్పియర్ ఏంటి, ఒక బాల్ లాంటిది అనమాట. ఇది రేడియస్ ఆర్, సెంటర్ O. ఓకేనా? ఇది స్పియర్ మొత్తం. ఇది స్పియర్ ఎలా ఉంటుంది. ఓకేనా? దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ CSA ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ 2r. అంటే ఇది ఎంత 4πr స్క్వేర్. 2πr ఎందుకని ఇది మొత్తం ఎంత, దీని పెరిమీటర్ 2πr. అలాగే దీని హైట్ ఎంత ఉంది, ఇది రేడియస్ ఆర్, ఇది రేడియస్ ఆర్ ప్లస్ ఆర్ అంతా 2r హైట్ అనమాట. దీని హైట్ అండ్ బేస్ ఇది మొత్తం తీసుకుంటే మనకి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. ఇది కూడా 4πr స్క్వేరే, ఇది కూడా 4πr స్క్వేర్. ఓకేనా? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో 2/3 ఉంటుంది. 2/3 ఎగ్జాక్ట్గా 2/3 ఉంటుంది. πr స్క్వేర్ హెచ్ ఉంటుంది. అర్థమైందా? రఫ్గా ప్రస్తుతానికి గుర్తుపెట్టుకునేలాగా. 6th హెమీస్పియర్.
హెమిస్పియర్ అంటే ఏంటి? స్పియర్లో సగం. ఈ బాల్ ఉంది కదా, బాల్లో సగాన్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే హెమిస్పియర్. ఇది డయాగ్రామ్ సరిగ్గా రాలా? ఇది రేడియస్, ఇదే హెమిస్పియర్ అని చెప్పేసి అనుకోండి. ఓకేనా? హెమిస్పియర్ ఇది. దీనికి సిఎస్ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr², 2πr ప్లస్ πr², 2πr² ప్లస్ πr², దట్ ఈక్వల్ టు 3πr². వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3లో ఇది కంపల్సరీ 2/3 πr²h కాబట్టి దీంట్లో హాఫ్ అంటే ఎంత ఉంటుంది? 2/6. ఇది నథింగ్ బట్ ఏంటంటే 2/3 πr ఇంటూ హైట్ 2r కదా, హైట్ 2r కాబట్టి 2r అవుతుంది. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుంది ఇప్పుడు? 2/3 πr³ హాఫ్ కదా, దీంట్లో హాఫ్ కాబట్టి 1/2, 1/2 ఇంటూ 4/3 πr³ ఎంత అవుతుంది? 2/3 πr³. ఇవి రఫ్గా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి 3D ఫార్ములాస్ ఇవి. ఈ ఫార్ములాస్ అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా?